మామూలుగా ఇవి మోస్ట్‌లీ చూసేది చైల్డ్ సైకియాట్రిస్ట్. అంటే ఇప్పుడు కొంతమంది ఆటిజం, ఏడీహెచ్‌డీ వీటిలో ఎపిలెప్సీ ఉండొచ్చు. కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండొచ్చు. సో, వాటి వరకు మేము చూస్తాం. బట్ తర్వాత థెరపీలు గానీ, ఇవన్నీ గానీ చైల్డ్ సైకియాట్రీ. వీళ్ళది మెయిన్ అన్నమాట. ఇది సైకియాట్రీ కిందే ప్లేస్ అయ్యింది ఇప్పటికి. ఎందుకంటే ఇట్స్ ఎ బిహేవియరల్ ప్రాబ్లమ్ మోస్ట్‌లీ. అవును. విచ్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్ కదా యాక్చువల్. సైకియాట్రీకి, న్యూరాలజీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇద్దరం బ్రెయిన్ మీదే వర్క్ చేస్తాం. సైకియాట్రీ ప్రాబ్లమ్స్ అనేది బిహేవియర్ వల్ల వస్తాయి. స్కాన్స్ అన్ని నార్మల్ గా ఉంటాయి. సో ఆ డ్రగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. బిహేవియర్ ని మార్చేవి అన్ని కొంచెం సైకోటిక్స్, యాంటీ సైకోటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. బిహేవియర్ ని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్, వెరీ లాంగ్ ప్రాసెస్. న్యూరాలజిస్ట్ కి అంత ట్రైనింగ్ ఉండదు బిహేవియర్ కి సంబంధించి. కొన్ని బేసిక్ డ్రగ్స్ మేము పెడతాం అబ్నార్మల్ బిహేవియర్ ఉంది అంటే. బట్ ఒక స్టేజ్ తర్వాత మాకు తెలిసింది స్కిజోఫ్రీనియా లాంటివి ఉన్నాయి. అవి లైఫ్ లాంగ్ డిసీజెస్. వాటికి ఈసీటీస్, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీస్ ఇట్లాంటివి చాలా అవసరం పడతాయి. వాటికి వీళ్ళు స్పెషల్లీ ట్రైన్డ్ కదా, వాళ్ళ 3 years ట్రైనింగ్ దీని మీదే ఉంటాయి కదా, బిహేవియరల్ డిసీజెస్ మీద. సో అట్లా ఆ బ్రాంచ్ డివైడ్ అయింది.